కూడా ఇలా లీవ్స్ వచ్చి మొత్తం ఆల్ ఓవర్ అంతా సారీ అంతా ఇలాగే వచ్చింది. దానికి బార్డర్ అయితే ఇలా ఇచ్చారనమాట. పళ్ళు అయితే ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ అయితే ఎలా ఇచ్చారంటే ఇలా ప్లెయిన్ వచ్చి దానికి ఇట్లా బార్డర్ వచ్చింది. దాన్ని నేను ఎలా ట్రెండీగా చేసుకున్నానో ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను. బ్లౌజ్కి అయితే నేను ఇలాగా పెయింట్ వర్క్ చేసుకున్నాను. సారీలో గ్రీన్ లేనప్పటికీ గ్రీన్ ఒకటి మాత్రం నేను యాడ్ చేశాను. ఇది బ్లౌజ్కి కూడా నేను ఇలా ఒకవైపే వేశాను, ఇటువైపు నెక్ అంతా ప్లెయిన్గా వదిలేసాను. బ్లౌజ్ నెక్ అంతా కాకుండా వన్ సైడ్ మాత్రమే ఈ డిజైన్ని నేను వేశాను. ఈ డిజైన్ ఎలా వేసుకోవాలో కూడా నేను మేకింగ్ వీడియో పెట్టాను కదా, నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇది బ్లౌజ్ నెక్. హ్యాండ్స్కి ఎలా వేసానో చూపిస్తాను. హ్యాండ్స్కి అయితే ఇలా బ్లౌజు బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్కి ఒకవైపు. అది నేను ఒక సింగిల్ రోజుని పెయింట్ చేశాను. ఇక్కడ సింగిల్ రోజు చూసారు కదా. ఇలా మనం చీరల్ని చక్కగా ఇలా జరీ బార్డర్ వచ్చిన సారీస్ని బ్లౌజులకి ఇలా జరీ బార్డర్ ఇస్తారు కదా, అటువంటి వాటినన్నిటిని కూడా మనం ఇలా చక్కగా ట్రెండీగా చేసుకోవచ్చు. కట్టుకోవడానికి మనకి బాగుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం వర్క్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు. ఇలా పెయింట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని మనం ఎంతో అందంగా కనిపించేలాగా చేసుకోవచ్చు. నచ్చిందా మరి? నచ్చితే మరి నా ఛానల్కి ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరెన్నో కొత్త కొత్త ఐడియాస్తో, కొత్త కొత్త పెయింట్స్తో, చక్కగా కొత్త కొత్త వర్క్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అవన్నీ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునేలాగా నేను మీకు నేర్పిస్తాను. అంతవరకు బాయ్ బాయ్.